నేపాల్లో మెరుపు వరదలు మరణ శాసనం రాశాయి. ఒక్కసారిగా వచ్చిన జల ప్రళయం జనాన్ని మింగేసింది. వరదల్లో మృతుల సంఖ్య 165కు చేరగా 400 మందికి పైగా గల్లంతయ్యారని తెలుస్తోంది. వీరిలో కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్లిన 133 మంది భారతీయ యాత్రికులతో పాటు ఈషా ఫౌండేషన్ కు చెందిన 80 మంది ఆచూకీ లభించకపోవడంతో హెలికాప్టర్లతో గాలింపు చర్యలు వేగవంతం చేశారు. బోతేకోసి నది ఒక్కసారిగా ఉప్పొంగటంతో చైనా సరిహద్దు సమీపంలో రెస్వా జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వారధులు, రహదారులు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకి ఇబ్బంది కలుగుతోంది. విపత్తు దాటికి అక్కడ 19 వంతెనలు కూలిపోయాయి. 42 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 354 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 8 జల విద్యుత్ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లింది. భారత్ నుంచి 10 టన్నుల సహాయక సామాగ్రి ఇప్పటికే నేపాల్కి చేరింది. మరోవైపు బీహార్లో గండక్ నదిపై అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అటు టిబెట్లోనూ 3 మృతి చెందారు. 265 మంది గల్లంతైనట్లుగా చైనా ప్రకటించింది. నేపాల్ విపత్తుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ మొదటి బాక్స్ లో చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా పరుగులు తీస్తున్నారో ప్రళయం సంభవిస్తున్న సమయంలో. ఇప్పటి వరకు వందల్లో అధికారిక లెక్కలు చెప్తున్నారు, కానీ వేలల్లో ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతమంది కొట్టుకుని వెళ్ళిపోయారో ఆ సంఖ్య అసలు లేదు. ఇల్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి. అది చూడండి ఒకసారి, వాళ్ళ త్రిట్లో ఆ బ్రిడ్జ్ కూడా వెనకాల కూలిపోయింది. అండ్ అక్కడికి చాలా వరకు కూడా స్థానికులతో పాటు టూరిస్ట్ పర్యాటకులు కూడా వెళ్తూ ఉంటారు. సో ఆ ప్రాంతం అంతా కూడా పర్యాటకులతో కలకల్లాడుతూ ఉంటుంది. చాలా మంది కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్తూ ఉంటారు. రైట్ బాక్స్ లో ఉన్న వ్యక్తి ఒక ఎర్ర కలర్ క్లాత్ ని తిప్పుతున్నాడు, అంటే సహాయం కోసం అర్థిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ ఇంట్లో చిక్కుకుపోయాడు. ఆ చుట్టూ కూడా బురద అయిపోయింది. ఆ వచ్చినటువంటి ప్రళయం అక్కడున్న చాలా ఇల్లును తమ నదిలో కలుపుకొని తీసుకుని వెళ్ళిపోయింది. చాలా ఇల్లు దెబ్బతిన్నాయి, నామరూపం లేకుండా మారిపోయి. ఆ ఇంటి పైకప్పు చూడు ఒకసారి, చూడు ఆ పై ఫ్లోర్ వరకు బురద ఎలా చిమ్మిందో. బహుశా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ప్రాణాపాయం కలిగి ఉండొచ్చు. పై ఫ్లోర్లో ఉన్న వ్యక్తి మాత్రం అతను ఆ క్లాత్ ని విసురుతూ ఉన్నాడు, సిగ్నల్ ఇస్తూ ఉన్నాడు. హెలికాప్టర్ సాయంతో రెస్క్యూ జరుగుతోంది ఆ ప్రాంతంలో. సో అతన్ని కాపాడటానికి ఎవరైనా రావాలంటూ కూడా అతను అక్కడ చిక్కుకుపోయిన విషయాన్ని తెలియజేస్తున్నాడు. చెట్టుకొకరు పుట్టకొకరు ఇలా ఉండిపోయి చెట్లని పుట్టల్ని పట్టుకుని సహాయం కోసం అర్థిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హెలికాప్టర్లతో మాత్రమే అక్కడ సహాయాన్ని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించే అవకాశం ఉంటుంది. మామూలుగా నడుచుకుంటూ వెళ్ళి సహాయక చర్యల్ని కొనసాగించే అవకాశం దాదాపు ఉండదు ఇంటీరియర్ ప్లేసెస్ లో. అది మనం చూస్తున్నాం. ఆ ప్రళయానికి పెద్ద పెద్ద బండరాలు ఎలా దొల్లి వెళ్ళిపోతున్నాయి చూడండి. అలాంటి బండరాలు, కార్లు, అదిగో అక్కడే ఇప్పుడు ఏదైతే ప్రళయాన్ని మీరు చూసారో అక్కడ చాలా మంది యాత్రికులు కొట్టుకుని వెళ్ళిపోయారు. మానస్ సరోవర్ కైలాష్కి వెళ్లే వాళ్ళు ఆ సమయంలో అక్కడ ఉన్నారు. ఇటు నేపాల్ విపత్తుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రానికి చెందిన ఎవరైనా యాత్రికులు విపత్తులో చిక్కుకున్నారనే అంశంపై సమాచారాన్ని సేకరిస్తోంది. నేపాల్లో చిక్కుకున్న రాష్ట్రవాసుల్ని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యల్ని పర్యవేక్షించాలని సూచించారు. ఢిల్లీలో ఏపీ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు జ్విరోంగ్ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తమ గ్రూపుకు చెందిన 80 మంది సభ్యులు వరదల్లో గల్లంతయ్యారు అని సద్గురు చెప్పారు. వరదల తర్వాత వారి నుంచి ఎటువంటి సమాచారం లేదు అంటున్నారు. ప్రస్తుతం సాగా ప్రాంతంలో ఉన్న సద్గురు వాలంటీర్లతో కలిసి జిరోంగ్కు వెళ్లటానికి అనుమతి ఇవ్వాలి అని అధికారులను కోరారు. రెస్క్యూ చర్యలకు ఎలాంటి ఆటంకం కలిగించమని, బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ కొట్టుకు పోక ముందు, ఆ ప్రళయం రావడానికి కొన్ని సెకండ్ల ముందు అక్కడ ఎలాంటి ఆహ్లాదకర పరిస్థితి ఉందో. అది నేపాల్ చైనా సరిహద్దు ప్రాంతం, ఎగ్జాక్ట్ గా బోర్డర్ ప్రాంతం. అది గైరాంగ్ పోర్ట్. ఆ పోర్ట్ ముందు ఏ విధంగా కనిపిస్తుందో మనం చూస్తున్నాము. అంత పెద్ద భవనం, అంత పెద్ద కట్టడం ఒక్కసారిగా కుప్ప కూలిపోయేంత వరద అక్కడ వచ్చింది అంటే ఆ ప్రళయం ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. అక్కడ జనం ఆ ఫోర్ట్ ముందు ఉన్నారు. వాళ్ళందరికీ ఏదో అలజడి వచ్చింది. అందుకే
వాళ్ళు పరుగులు పెడుతూ ఉన్నారు. కానీ ఎటు పరుగులు పెట్టిన అవకాశం లేకుండా ప్రళయం వాళ్ళని ముంచుకుని వెళ్ళిపోయింది. ఆ మొదటి బాక్స్ లో చూస్తున్నది నేపాల్ సరిహద్దులో పోర్ట్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. రెండో బాక్స్ అదిగో ప్రళయం రావడానికి కొన్ని సెకండ్ల ముందు చూడండి ఒకసారి అదిగో. కానీ అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ కూడా తప్పించుకునే అవకాశం లేదు. వాళ్ళందరూ కొట్టుకుని వెళ్ళిపోయారు. మొత్తం పరుగులు పెడుతున్నారు. ఎక్కడైనా తలదాచుకుందాం, ఈ ప్రళయాన్ని తప్పించుకుందాం అని వాళ్ళు పడుతున్న తపన మనకు కనిపిస్తోంది ఆ పరుగులు పెడుతున్న విధానంలో. కానీ వాళ్ళెవరూ కూడా తప్పించుకోలేకపోయారు, మొత్తం కొట్టుకుపోయారు. బట్ వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడ చిక్కుకుపోయారు అనేది కూడా రెస్క్యూకి ఎంత ఇబ్బంది కలుగుతుందో అక్కడి ప్రాంతాన్ని మనం చూస్తేనే అర్థమవుతోంది. ఢిల్లీ శివ డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్? భారతీయులకు సంబంధించి అందులోనూ తెలుగు వారు ఎవరైనా ఉండే అవకాశం ఉంటుందా? దీని గురించి ఏమైనా సమాచారం అందుతుందా? రైట్ రోహిత్, ధన, నేపాల్లో సంభవించిన వరద ప్రళయం అక్కడ మరణ శాసనాన్ని రాసిందని చెప్పాలి. దాదాపు 165 మంది మృతదేహాలను నేపాల్ ప్రభుత్వం గుర్తించింది. వందల సంఖ్యలో గల్లంతయ్యారు. ఇటు పర్యాటకులు, ఇటు భారత్కు సంబంధించిన 133 మంది పర్యాటకులు, ఇషా ఫౌండేషన్ సంబంధించిన 80 మంది, ఇటు ఫారినర్స్ సంబంధించిన విదేశీ పర్యాటకులు కూడా చాలా మంది. ఢిల్లీలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారుగా. ఇప్పుడు ఎవరైనా కాల్ చేశారా, మమ్మల్ని రెస్క్యూ చేయండి, మేము ఇక్కడ చిక్కుకుపోయామని ఏమైనా కాల్స్ వస్తున్నాయా? ఇటు ఏపీకి సంబంధించి ఇప్పటికే పలువురు కాల్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ ఢిల్లీలోని ఏపీ తెలంగాణ భవన్లో ఇరు ప్రభుత్వాలు కూడా కాల్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం కాల్ సెంటర్లకు పలువురు ఫోన్ చేశారు. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఫోన్ చేసి సమాచారం అందించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పుడు తెలంగాణ భవన్లో కూడా కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దాంట్లో ఇక్కడ తెలంగాణ భవన్లో గవర్నమెంట్ తెలంగాణ దీనికి సంబంధించిన కోఆర్డినేషన్ కమిటీ కూడా ఇక్కడ మొత్తం 3 ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. వందన గారి ఆధ్వర్యంలో ఇక్కడ తెలంగాణ రీజియన్ కమిషనర్ పిఎస్ వందన గారి ఆధ్వర్యంలో రక్షిత్, అలాగే చక్రవర్తి. ఈషా ఫౌండేషన్ కి సంబంధించి కూడా 80 మంది యాత్రికులు వెళ్లారు. సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? అయితే ఈషా ఫౌండేషన్ సంబంధించి కూడా యాత్రికులు అక్కడ చిక్కుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయన లేఖ కూడా రాశారు. సద్గురు జగ్గి వాసుదేవ్ కూడా లేఖ రాశారు. మాకు అనుమతి ఇవ్వండి, అక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా మేము సహాయక చర్యలు పాల్గొంటామని చెప్తున్నారు. ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్కి సంబంధించి తెలంగాణ రిజిస్ట్రింగ్ కమిషనర్ కార్యాలయంలో 3 అధికారులను ఇక్కడ రక్షిత్, మరోవైపు చక్రి, వందన గారు, వీళ్ళు 3 కూడా ఇక్కడ నేపాల్ నుంచి వచ్చే కాల్స్ కానీ వారి కుటుంబ సభ్యులు ఇటు తెలంగాణ నుంచి వచ్చే కాల్స్ కానీ వాళ్ళు రిసీవ్ చేసుకుని వారి డీటెయిల్స్ ఇక్కడ వివరాలు తీసుకుంటున్నారు. మనతో ప్రజెంట్ చక్రవర్తి ఉన్నారు, తెలంగాణ పిఆర్ఓ. ప్రజెంట్ వారితో అడిగి మరింత సమాచారం తెలుస్తున్నాం. చక్రవర్తి గారు చెప్పండి, నేపాల్కి సంబంధించి ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఎంతమంది ఫోన్ చేశారు, వారి వివరాలను మెన్షన్ చేసుకున్నారు? మొత్తం ఆ హెల్ప్ లైన్కి అందరికీ కలిపి దాదాపు 100 వరకు కాల్స్ వచ్చాయి. కానీ కాల్స్ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ ఇబ్బందులు ఉన్నట్టు, ప్రమాదంలో ఉన్నట్టు మేము భావించట్లేదు. అందులో మోస్ట్ ఆఫ్ ది కాల్స్ వాళ్ళు క్షేమ సమాచారం కనుక్కోవడం కోసమే ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి వాళ్ళు కాంటాక్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు టెన్షన్తో వాళ్ళ రిలేటివ్స్ మాకు కాల్ చేస్తున్నారు. కానీ అందులో ముఖ్యంగా కైలాస్ సరోవర యాత్ర కోసం వెళ్ళిన వారు ఇషా ఫౌండేషన్ తరపు నుంచి కొంతమంది వెళ్ళిన దాంట్లో మన వాళ్ళు వెళ్ళినట్టు తెలుస్తున్నది. వాళ్ళ డీటెయిల్స్ మేము అందరి నోట్ చేసుకున్నాము. నోట్ చేసుకొని ఇండియన్ ఎంబసీకి, అలాగే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకి వాళ్ళకి పంపించి మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. వాళ్ళ డీటెయిల్స్ ట్రేస్ అయిన తర్వాత ఏం చేయాలనేది గవర్నమెంట్తో డిస్కస్ చేసి మేము అప్డేట్ చేస్తాం. ఏ ప్రాంతాల నుంచి కాల్స్ వస్తున్నాయి అంటే ఇషా ఫౌండేషన్ కూడా చాలామంది వెళ్ళారు, కొంతమంది ట్రావెల్ ఏజెన్సీ త్రూ వెళ్ళారు. అంటే తెలంగాణలో ఏ జిల్లాల నుంచి, ఏ ప్రాంతాల నుంచి ఫోన్స్ వస్తుంది? మోస్ట్ ఆఫ్ ది కాల్స్ హైదరాబాద్ నుంచి వచ్చాయి. కొన్ని కాల్స్ నల్గొండ నుంచి, కరీంనగర్ నుంచి వచ్చాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది కాల్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. అందులో కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళు అంటే ప్రజెంట్ అమెరికాలో ఉంటున్నారు వాళ్ళు, కానీ వాళ్ళ పేరెంట్స్ అందరు ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. అలాంటి కాల్స్ కూడా కొన్ని వచ్చాయి. ట్రేస్ అవుట్ చేసి అక్కడ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఎక్కడికి తీసుకొస్తుందా, ఢిల్లీకి? ఇక్కడ నుంచి వారి ప్రజెంట్ వాళ్ళు కాంటాక్ట్లో లేరు. వాళ్ళు జస్ట్ కాంటాక్ట్ లేనంత మాత్రాన వాళ్ళు ఇబ్బందులు ఉన్నట్టుగా మేము భావించట్లేదు. ఈ మెయిన్ కోర్ ఏరియా, ప్రమాదం జరిగిన ఏరియాలో ఉన్న వాళ్ళు వరకే వాళ్ళ గురించి కొంచెం ఆందోళన ఉంది, అది చేస్తున్నాము. కొంతమంది ఆ ఏరియాలో కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు నేపాల్లో ఈ ఇన్సిడెంట్ వల్ల. వాళ్ళు కమ్యూనికేషన్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి అదేఅనేది చూస్తున్నాం. ఫస్ట్ ట్రేస్ అవుట్ వాళ్ళ ఆచూకీ కనుక్కోవడం మీదనే ప్రధానంగా దృష్టి పెట్టాం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన ఇరు ప్రభుత్వాలు కూడా తెలంగాణ ఉన్న ఆంధ్ర తెలంగాణ భవన్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ కాల్ సెంటర్లో ఉన్న అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు వారి సమాచారం సేకరించి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. అంటే వారందరూ కూడా అక్కడ చిక్కుకున్నప్పటికీ కూడా వారు ఇబ్బందుల్లో ఉన్నారని మేము పరిగణించడం లేదు. వారు అక్కడ నుంచి ఉన్న వారికి హెల్ప్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం అనేది కూడా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాల్ సెంటర్లకు సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాయి. ఇటు భారత విదేశాంగ శాఖ కార్యాలయానికి ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఇక్కడ భారత
భారత ప్రభుత్వం కూడా నిన్న 10 టన్నుల రిలీఫ్ ఫండ్ సంబంధించిన సహాయక ఇటు మెడిసిన్స్ సంబంధించి కానీ ఆహార పదార్థాలు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా నిన్న 10 టన్స్కు నిన్న పంపించారు. ఈరోజు 37.5 అంటే 37.5 టన్నుల వరకు కూడా ఈరోజు కూడా మరొక విమానంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో పంపించారు. మొత్తం ప్రజెంట్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ ఎంతమంది భారతీయులు అక్కడ చిక్కుకున్నారు అనేది ఇంకా అధికారికంగా తెలియాల్సింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా మంది కూడా అక్కడ మానసరోవర్ యాత్ర పశుపతి టెంపుల్కి వెళ్ళారు. అక్కడ చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. రోహిత్ ధర. రైట్ శివ. వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తమ గ్రూపుకు చెందిన 80 మంది సభ్యులు వరదల్లో గల్లంతయ్యారు అని సద్గురు చెప్తున్నారు. వరదల తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదంటున్నారు. ప్రస్తుతం సాగా ప్రాంతంలో ఉన్న సద్గురు వాలంటీర్స్ తో కలిసి గిరోంకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని అధికారుల్ని కోరారు. రెస్క్యూ చర్యలకు ఎలాంటి ఆటంకం కలిగించమని బాధిత కుటుంబాలకు అండగా నిలబడటానికి అవకాశం ఇవ్వాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. Between Tibet and Nepal border, and on the Nepali side, as per the Indian news reports, about 484 people have gone missing, and on this side we don't have any official information. Morning I left to go there personally, and all phones are off, all telecommunications are down, roads are blocked, we are unable to go there.